అమరవీరులకు జోహార్లు అర్పించి మేము అసెంబ్లీకి పోతుంటే అసెంబ్లీలో అడ్డగించారు. మమ్మల్ని లోపల రానియలేదు. మేము ఈ రాష్ట్రంలో లగచర్ల భూముల్ని అదానికి ఇస్తున్నారు కాబట్టి దాన్ని వద్దని చెప్పేసి అడుగుతున్నాం. రామన్నపేటలో అదాని కోసం భూసేకరణ జరుగుతుంది కాబట్టి దాన్ని వద్దంటున్నాం. నీవు మూసీ నదిలో ఏదైతే ప్రక్షాళన పేరు మీద మొత్తం కూడా కాంట్రాక్ట్లు ఆయనకు అప్పచెప్దామని చెప్పేసి చూస్తుంటే పేద ప్రజల ఇల్లు కూలగొట్టేసి అదానికి ఇస్తుంటే దాన్ని అడ్డుకుందామని చెప్పేసి ప్రయత్నం చేసినాం. ఇవన్నిటికి సంబంధించింది నువ్వు డావోస్లో కానీ లండన్లో కానీ లేకపోతే ఇక్కడ కోహినూరులో నువ్వు చేసిన ఎంఓఈలు ఉన్నాయి. ఆ ఎంఓఈలు వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశంతో మేము వాళ్ళ నాయకుడు ఇవాళ పార్లమెంట్లో ఏదైతే చేస్తుండో మేము అది చేసాం. పార్లమెంట్లో వాళ్ళ యొక్క ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఎంపీలు అందరూ కూడా ఇవాళ మోడీ గారిది అదేవిధంగా అదానిది ఇద్దరిది కలిసి బొమ్మలు వేసుకొని మాస్కులు పెట్టుకొని లోపలికి పోతున్నారు, మాట్లాడుతున్నారు. 10 రోజుల నుంచి వెళ్ళి పార్లమెంట్ని స్తంభింపజేస్తున్నారు. మేము మొదటి రోజు ఈ తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల భూమి, తెలంగాణ ప్రజల ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో అదానికి ఇవ్వకూడదనే ఉద్దేశంతో మేము పోతున్న క్రమంలో ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇవాళ ఎందుకు అరెస్ట్ చేసిందంటే ఈ యొక్క టీషర్ట్ వేసుకున్నాం అని. మరి టీషర్ట్ వేసుకోవడం రాహుల్ గాంధీకి ఎట్లా ఒప్పు అవుతుంది, మాకెందుకు తప్పు అవుతుంది? ఇది అలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గమనించాలి, రేవంత్ రెడ్డి గమనించాలి, స్పీకర్ తెలుసుకోవాలి. తెలంగాణ రావడానికి డిసెంబర్ 9 రోజునే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ గారు నవంబర్ 29న ఏ విధంగానైతే దీక్ష మొదలుపెట్టినరో ఇవాళ దీక్ష విరమించిన రోజున తప్పనిసరిగా వాళ్ళు ప్రకటించిన రోజు కాబట్టి ఇలా కేసీఆర్ తెలంగాణ తెచ్చిన రోజు కాబట్టి ఇవాళ సోనియా గాంధీ గారి బర్త్డే అయితే కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి దీక్ష చేసి తెలంగాణ నిలిపిన తెలంగాణను తెచ్చిన గనుడు కాబట్టి తెలంగాణ వచ్చిన రోజు నవంబర్ 9వ తారీఖు మొదటిసారి వాళ్ళు డిక్లేర్ చేసిన రోజు కాబట్టి దాన్ని ఇవాళ నవంబర్ 9ని డిసెంబర్ 9ని ఆ విధంగా జరుపుకోవాలి తప్ప బర్త్డేలు వస్తుంటే పోతుంటే కానీ యాక్చువల్గా తెలంగాణ ప్రజలకు ఇవాళ మొదటి రోజు మాట ఇచ్చి తప్పిన రోజుగా కూడా గుర్తుపెట్టుకుంటారు. తెలంగాణ తల్లి దినోత్సవం అనేది తెలంగాణ తల్లి గురించి అవగాహన లేని వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండొచ్చు. తెలంగాణ తల్లి ఆనాడు 2007లో ఉద్యమకారుల స్ఫూర్తి నుంచి వచ్చింది, ఉద్యమం నుంచి పుట్టుకొని వచ్చింది. ఇవాళ ఆ విగ్రహం అనేది ఒక దేవతామూర్తి లాగా ఉండాలని చెప్పేసి ఆనాడున్న ఆంధ్ర మాత కానీ, తెలుగు తల్లి కానీ, కన్నడ మాత కానీ, భారత మాత కానీ, తమిళ మాతలు అందరినీ చూసి ఏర్పాటు చేసుకున్న దాన్ని ఇవాళ గ్రామాన, బస్తీన, వాడవాడన ప్రతిష్ఠించుకున్నాం. ఇవాళ వేలాది ప్రతిష్ఠించబడ్డాయి, లక్షలాది దండలు వారికి వేయబడ్డాయి, కోట్లాది మంది ఇవాళ వారికి అనేక సార్లు పూజలు చేసిండ్రు. ఆ తెలంగాణ తల్లి మా గుండెల్లో, తెలంగాణ గుండెల్లో ఉంటుంది. ఇవాళ ఎవరు చెరిపేస్తామంటే చెరిపేది కాదు. నువ్వు మారుస్తానంటే కాంగ్రెస్ తల్లిని అక్కడ పెడతానంటే ఆ కాంగ్రెస్ తల్లిని మా ప్రభుత్వం వచ్చిన ఇమ్మీడియట్గా నీ యొక్క ఎవరికైతే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు పంపించేది ఖాయం.